వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ మధ్య కేతుపర్ వద్ద తీరం దాటనుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా రూపాంతరం చెంది ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య కెపిపోరా సమీపంలో తీరం దాటుతుంది. మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం పారాదీప్కి తూర్పు ఈశాన్యంగా దాదాపుగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. రానున్నటువంటి 24 గంటల్లో అటు ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తీరం వెంబడి దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే సముద్రపు అలలు ఆ తాకిడి ఎలా ఉంటుందనేది మనమైతే చూడొచ్చు. ఎందుకంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫాన్లు కానీ అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడినటువంటి సమయంలో అటు సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ అటు అంటే బంగాళాఖాతంలో వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండము ఇప్పుడు అది బాలాసోర్కి తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒక పక్క నుంచి నైరుతి ఋతుపవనాల కదలిక అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఒక పక్క నుంచి విస్తరిస్తున్నటువంటి నేపథ్యం. మరో పక్క చూస్తే వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండ ప్రభావంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే అటు కోస్తాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు సంబంధించి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ అంటే భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతాలపైన ఫోకస్ పెట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఇప్పటికే అధికారులకైతే సూత్రప్రాయంగా సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క చూస్తే ఈ ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో ఇది అటు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీరం దాటినా కూడా ఈ వాయుగుండం ముఖ్యంగా తీరం దాటుతున్నటువంటి సమయానికి సంబంధించి ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పిడుగులు మెరుపులు అదేవిధంగా పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇస్తాయి. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అటు వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అది తీవ్ర అల్పపీడనంగా మారడం వాయుగుండంగా ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారి అటు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యన ఉన్నటువంటి సాగర్ తీర ఐలాండ్లోని ఈ కెపిపోరా దగ్గర తీరం మరికొద్ది గంటల్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో కొంత భారీగా వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.